మంచిది. ఈరోజున వాగ్దాన సందేశం మనం విందాం. చదవండి. దినవృత్తాంతాలు 1వ దినవృత్తాంతాల గ్రంథం 17వ అధ్యాయం 10వ వాక్యాన్ని చదువుకుందాం. ఎవరైనా కొద్దిగా మైక్ తీసుకొని చదువమ్మా. మైక్ తీసుకొని చదువు. మైక్ పంపినాను. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 17వ అధ్యాయం 10వ వాక్యాన్ని చదువుకుందాం. నీ పగవారందరినీ నేను అణచివేసెదను. అదియుగాక యెహోవా నీకు సంతతి కలుగజేయునని నేను నీకు తెలియచేసితిని. బైబిల్ ఉన్నటువంటి వాళ్ళు, చదువు రానటువంటి వాళ్ళు, చదువు వచ్చిన వారితో ఆ వాక్యాన్ని తీసి ఆ వాక్యం మీద చేపెట్టుకోనండి. పక్కన వాళ్ళు చదువుకున్న పిల్లలు ఎఫెక్ట్ పెట్టేది వాక్యాన్ని తీసి వాళ్ళకి ఇవ్వండి. తీసి తీసారా? ఒకసారి నేను చదువుతాను, నాతో పాటు మీరు కూడా పలకండి. నీ పగవారి నందరిని నేను అణచివేసేదను. ఆ వాగ్దానం మీద చేపెట్టుకొని కళ్ళు మూయండి. చిన్న ప్రార్థన చేస్తాను. మహాగణుడా, పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగలిగిన దేవానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఇదిగోనైనా ఈ నెల మాతో చేసిన వాగ్దానం, ఇదిగో ఎంతమంది అయితే పగవారు ఉన్నారో వారిని నేను అణచివేసేదనని నీ వాగ్దానంతో మీరు మాకు తెలియపరిచి మాట్లాడుతున్నందులకై నీకు వందనాలు. ఈ నెలంతా ఈ వాగ్దానం నా జీవితంలో నెరవేర్చబడినట్లుగా, నా జీవితాంతం అంతా నెరవేర్చబడినట్లుగా మీరు సహాయం చేయండి నాయన. నీ అద్భుతాలు ప్రారంభించండి. ఈ వాగ్దాన ప్రకారం మా జీవితాల్లో మేము సరిచేసుకున్నట్టుకు తగిన సామర్థ్యతను మీరు మాకు అనుగ్రహించి నీ కృపలో మమ్మల్ని అందరిని భద్రపరచుకోమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచు ఉన్నాము తండ్రి. ఆమేన్. ఇక్కడ రాయబడినటువంటి మాటను మనం గమనిస్తూ ఉంటే, నీ పగవారినందరినీ నేను అణచివేస్తాను. ఎప్పుడైతే ఈ వాక్యం నేను మీకు చదివించానో కొంతమందికి ఆనందం. దేనికో తెలుసా? నాకు ఎంతమంది అయితే పగవారు ఉన్నాలో వాళ్ళందరూ అణిచివేయబడతారంట. నాకు ఇప్పటి నుంచి ఒక బాధ లేదు, నా పగవాళ్ళందరినీ దేవుడు అణిచేస్తానంటున్నాడు, పీడ విరగడైపోయింది అని చెప్పేసి చాలామంది సంతోషపడుతుంట. కొంతమందిని లేపడితే దేవుడు నాతోనే మాట్లాడాడన్నా, దేవుడు నాతోనే మాట్లాడాడు, నా పగవారిని దేవుడు అణిచేస్తాడంట. అణిచేస్తాడు అని అంటే వారిని ఏదో పాడు చేస్తాడు అని అర్థం కాదు. వారిని ఏదో
శాపకరమైనటువంటి మార్గంలోనికి నడిపించబడతారు అని అర్థం కాదు. వారేదో అదో పాతాళానికి వెళ్ళి సమస్యలు కొని తెచ్చుకొని నష్టాల పాలైపోతారు అని అర్థం కాదు. దానికి అర్థం ఏమిటి అంటే, నీతో ఎవరైతే పగవారిగా ఉంటున్నారో, నీతో ఎవరైతే శత్రువుగా ఉంటున్నారో, నీతో ఎవరైతే విరోధంగా ఉంటున్నారో, వారి హృదయంలో ఉన్నటువంటి కఠినమైనటువంటి మనస్సును తీసివేసి సమాధానముతో ఉంచుతాను అని అర్థం. కొట్టు చప్పట్లు గట్టి. హల్లెలూయా, హల్లెలూయా. సమాధానముతో ఉంచుతాను. వారిలో ఉన్నటువంటి కఠినమైనటువంటి హృదయం ఉందే, దానిని నేను అణిచివేస్తాను. వారి హృదయంలో కోపమనే కఠినత్వం ఉందే, ద్వేషమనే కఠినత్వం ఉందే, దానిని అణిచివేసి నేను నిన్ను వారితో సమాధానము కలిగేటట్లుగా చేస్తాను అని అర్థం. ఎవరి విషయంలో ఈ వాగ్దానం దేవుడు చేస్తున్నాడు అంటే, ఎవరిని ఉద్దేశించి దేవుడు ఈ వాగ్దానాన్ని పలుకుతున్నాడు అంటే, ఎవరి విషయంలో దేవుడి వాగ్దానం చేసి వారిని ధైర్యపరుస్తున్నాడు అని అంటే, దావీదు విషయంలో దేవుడు చక్కటి వాగ్దాన పూర్వకమైనటువంటి మాటను పలుకుతున్నాడు. ఎందుకు దేవుడు దావీదు విషయంలో అలాంటి పలుకుతున్నాడు అని అంటే, దావీదు ఆ ప్రాంతంలోట ఒక చక్కటి మందిరాన్ని కట్టడానికి, చక్కటి మందిరాన్ని ఏర్పాటు చేయటానికి, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు దేవుని వాక్యాన్ని వినిపింప చేయటానికి, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తులని దేవుడు అనేక మంది ప్రజలను మార్చడానికి, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి కఠినాత్మ హృదయం కలిగినటువంటి వారిని దేవునిలోనికి నడిపించడానికి ఒక షెల్టర్ అనేది ఏర్పాటు చేయటానికట దేవుడు నాతాను ప్రవక్తతో చెప్తున్నాడు. ఇదిగో నాతాను, నా సేవకుడైనటువంటి దావీదు ఉన్నాడే, నా సేవకుడైనటువంటి దావీదుతో నువ్వు పలుకు ఈ మాట. ఏమిటా మాట అంటే, నా ప్రజల కోసం, నా యొక్క ప్రజల కోసం ఒక మందిరమును ఏర్పాటు చేయమని చెప్పు. దావీదుతో నువ్వు పలుకు, నా యొక్క నామాన్ని ఘనపరచటానికి, నా యొక్క నామాన్ని ఉచ్చరించటానికి, నా యొక్క నామాన్ని అనేక మంది ప్రజల ఎదుట ఘనపరచటానికి, నా యొక్క నామాన్ని అనేక వేవేల మంది ప్రజల ఎదుట ఉచ్చరింప చేయటానికి ఒక షెల్టర్ కట్టమని చెప్పు, ఒక మందిరాన్ని ఏర్పాటు చేయమని చెప్పు. ఆ మందిరము దేనితో తయారు చేయబడాలి అంటే, దేవదారు మ్రాణులతో ఏర్పాటు చేయమని చెప్పు. ఈరోజున నా ప్రియా దేవుని బిడ్డలారా, ఒక ఇల్లు కట్టుకోవాలంటే, దారబంధరాలు ఏమండి తయారు చేయించుకోవాలంటే, మిమ్మల్ని అందరిని అడిగితే చాలామందిని ఏ ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది అంటే, అందరు చెప్పే మాట ఏంటంటే, టేకి చేయించుకుంటే బాగుంటుందయ్యా, టేకితో దారబంధరాలు ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది అని చాలామంది చెప్తుంటారు. ఆ కాలంలో ఏమండి దేవదారు మ్రాణులంటే చాలా విలువైనవి, చాలా కాస్ట్లీ, డబ్బుతో కూడినటువంటి పని. ఎవరైతే ఆ దేవదారి మ్రాణులతోటి ఇల్లు కట్టించుకుంటారో ఆ కాలంలో ఏమండి కోట్లాధికారులుగా పిలువబడతారు, లక్షాధికారులుగా పిలువబడతారు. ఆ కాలములో ఒక రాజులు తప్ప ఏమండి ఎక్కువ శాతము రాజులు తప్ప మరొకరు కట్టేవాళ్ళు కాదంట. దాంతో కారణం ఏంటంటే,
రాజరికాన్ని చేస్తున్నటువంటి రాజ్యాన్ని పరిపాలించే రాజులట ఆ దేవదారి మ్రాణులను తీసుకొని వచ్చి చక్కటి గృహాన్ని ఏర్పాటు చేసుకునే వాళ్ళు. చేసిన వాళ్ళందరూ ఏమంటారో తెలుసా? అమ్మో ఎంత ఉన్నోడో, ఎంత లక్షాధికారో, ఆయన రాజు కాబట్టి ఇంత ఘనంగా ఇల్లు కట్టించుకున్నాడని అనేక మంది అతని విషయంలో ఘనపరచబడటానికి, పేరు ప్రఖ్యాతులు కలగటానికి, పేరుడు ఏమని ప్రజలకు తెలియపరచడానికి ఎక్కువ శాతం అట డబ్బున్నటువంటి వాళ్ళు ఆ దేవదారి మ్రాణులతో ఇల్లు కట్టించుకుంటారట. దేవుడు నాతాను ప్రవక్తతో చెప్తున్నాడు, నాతాను, నా సేవకుడైనటువంటి దావీదు ఉన్నాడే, నా సేవకుడైనటువంటి దావీదుతో నువ్వు పలుకు ఈ మాట. ఏ మాట పలకాలి అంటే, దేవదారి మ్రాణులతో నాకు మందిరాన్ని ఏర్పాటు చేయమను. దేవదారి ఆ యొక్క చెక్కలతోటి నాకు మందిరాన్ని ఏర్పాటు చేయమను. ఎందుకు దేవదారి మ్రాణులనే దేవుడు ఎందుకు కోరుకుంటున్నాడంటే, అది విలువైనది, దేవునికి ఇష్టానుసారమైనటువంటి విధానంలో నడిపించబడేదని దేవుడు గుర్తించి ఆ విలువైనటువంటి ఆ యొక్క చెక్కలతోటి నాకు మందిరాన్ని ఏర్పాటు చేయమను. దేవుడు ఏదైనా కూడా విలువైన దానిని కోరుకుంటాడు. తక్కువ క్వాలిటీ ఉన్నటువంటి దానిని దేవుడు కోరుకోడు. ఎందుకంటే ఆయన సంపన్న స్థితిలో ఎదిగినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. ఆయన సర్వలోకానికి చక్రవర్తిగా నిలిచి ఉన్నాడు. ఆయన రాజులకు రాజుగా నిలిచి ఉన్నాడు. ఆయన ఈ భూ ప్రపంచానికి, ఆయన ఈ భూ ప్రపంచములో వేలాది మంది ప్రజలు ఉన్నప్పటికీ, కోట్ల మంది ప్రజలు ఉన్నప్పటికీ, లక్షల మంది ప్రజలు ఉన్నప్పటికీ, ఆయన ఎవరు అంటే ప్రజలను ఏలుబడి చేసే న్యాయాధిపతిగా నిలిచి ఉన్నాడు. కాబట్టి ప్రపంచాన్ని ఏలే దేవుడిగా ఉన్నాడు. కాబట్టి విలువైన దానిని కోరుకుంటున్నాడు. ఏమిటి విలువైనదంటే, దేవదారి మ్రాణులతో నాకు మందిరాన్ని ఏర్పాటు చేయమని చెప్పు. ప్రవక్త వచ్చాడు, ఎవరు అల్లరి చేయకూడదు. ప్రవక్త వచ్చాడు, దావీదుని పిలిచాడు. దావీదయ్యా వందనాలయ్యా, అయ్యా వందనాలయ్యా. దేవుడు నాతో మాట్లాడాడు గత రాత్రి. ఏం మాట్లాడాడయ్యా? ఏం మాట్లాడాడు? ఒక పక్క ఏమి హెచ్చరిస్తున్నాడో, ఏమి హెచ్చరించబోతున్నాడో భయపడుతున్నాడు. మరొక పక్క ఏ శుభవార్త చెప్పబోతున్నాడో భయపడుతున్నాడు. ఆనాటి కాలంలో ఒక వ్యక్తితో, దైవజనుడితో దేవుడు మాట్లాడాలంటే మొట్టమొదటిగా ప్రవక్తలను దేవుడు ఎన్నుకుంటాడు. ప్రవక్తలను ఎన్నుకొని ఆ ప్రవక్త, దేవుడు ఆ ప్రవక్తతో మాట్లాడతాడు. ఇదిగో పరిపాలన చేస్తున్న రాజు తన రాజ్యం సరిగా లేదు, సరి అయినటువంటి పరిపాలన చేయట్లేదు, కాబట్టి నీ వెళ్ళి అతన్ని హెచ్చరించు. రాజుతో సహా ప్రవక్తను చూస్తే వణుకు పుడుతుందండి. ప్రవక్తను చూస్తే భయపడిపోతారు. ఏ వార్త తేబోతున్నాడో, దేవుడు ఏం మాట్లాడాడో అని కొన్ని సందర్భాలలో ఆ ప్రవక్తను చూసి భయపడిపోతూ ఉంటారు. ప్రవక్త అనే వ్యక్తి ఎవరయ్యాదంటే, ఉన్నది ఉన్నట్లుగా ముఖానే చెప్పేవాడే ప్రవక్త. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమందికి ముఖాన వాక్యం చెప్పామనుకుని నచ్చదు. సూటిగా వాక్యం ద్వారా మాట్లాడితే, ఈ రోజున పాస్టర్ గారు నన్నే తిట్టాడు. ఇంకా పాస్టర్ గారికి ఏం పనిలే, ఇంకా రాసుకొని వస్తాడేమో, పలానా వాళ్ళని ఈరోజు తిట్టాలా, వాక్యంలో పలానా రోజున పలానా వ్యక్తిని ఇట్లా అనాలా. మాకెందుకండి? నీ మీద మాకు ఏ రోజు కోపం ఉండదు. ఒకవేళ కోపం ఉండి గబక్కి నరిసినా కాసేపటికి మరలా దేవుని ప్రేమతో దగ్గరికి తీసుకుంటా. ఆ రోజులో ప్రవక్త వస్తున్నాడంటే రాజులతో సహా భయపడిపోయేవాళ్ళు. ఏ వార్త తెస్తున్నాడో,
ఒకవేళ నాలో ఏదైనా పొరపాటు ఉందేమో, నన్ను గద్దించడానికి వస్తున్నాడేమని గడగడగడలాడిపోయాం వాళ్ళు. దావీదు దగ్గరికి వచ్చి నాతాను ప్రవక్త మాట్లాడుతుంటే దావీదు భయపడిపోతున్నాడు. నాతాను ప్రవక్త చెప్తున్నాడు, ఇదిగో దావీదా, ఇదిగో ఈ ప్రాంతంలో నీవు దేవదారి మ్రాణులతో నా మందిరాన్ని ఏర్పాటు చేయాలని దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. నా మాటను. ప్రవక్త మాట జవదాటకుండా పని ప్రారంభించాడండి. మందిరం కట్టడానికి దేవదారి మ్రాణులను తీసుకొచ్చాడు. ఏర్పాటు చేద్దాం, ఇంకా పనులు స్టార్ట్ చేద్దాం అని చెప్పేసి ప్రారంభించేసరికి శత్రువులు ఎగబడుతున్నారంట. హలో, ఏం చేస్తున్నావు ఇక్కడ? నేనయ్యా చిన్న మందిరం కట్టాలనుకుంటున్నా. మందిరము ఎక్కడ కడతావు? ఇక్కడ మందిరం కట్టడానికి లేదు. అయ్యా దేవుడు నాతో మాట్లాడాడంటే అవన్నీ మాకు తెలుసులో తీసే, నువ్వు తెచ్చినటువంటి కర్రలను తీసుకొని వెళ్ళిపో, నీవు ఇక్కడ కట్టడానికి నీకు ఆస్కారం లేదని అనేక మంది శత్రువులట దావీదును భయపెడుతున్నారట. దావీదును గద్దిస్తున్నారు. ఈ ప్రాంతంలో నువ్వు ఆరాధన చేయడానికి వీల్లేదు, వెళ్ళిపో. ఈ ప్రాంతంలో వాక్యం చెప్పడానికి వీల్లేదు, వెళ్ళిపో. ఈ ప్రాంతంలో అనేక మందిని రక్షించడానికి వీల్లేదు, వెళ్ళిపో. ఈ ప్రాంతాన్ని దేవుని వైపు మరలించడానికి ఆస్కారం లేదు, వెళ్ళిపో. ఇక్కడ మందిరాన్ని కట్టడానికి నీకు అసలు చోటే లేదు, ఎక్కడి నుంచి వచ్చావు అక్కడికే వెళ్ళిపో అని దావీదును అనేక మంది బలశూరులు, బలము కలిగిన వాళ్ళు, యుద్ధశూరులు దావీదును బెదిరిస్తున్నారట. దావీదును బెదిరిస్తున్నారు. దావీదు ఒక పక్క భయాకాంతుడైపోయాడు, భయముతో వణికిపోతున్నాడు. దేవుడు నాతాను ప్రవక్తతో మాట్లాడాడు, ఈ ప్రదేశంలోనే మందిరము కట్టమని దేవుడు చెప్తే ఇక్కడ అనేక మంది శత్రువులను వెంటాడుతున్నారు. ఏమి చేయాలో అర్థం కాలని పరిస్థితుల మధ్యలో, ఏమి చేయాలో అర్థం కాలని స్థితిగతుల మధ్యలో, ఎవరి రికమెండేషన్ తీసుకోవాలో ఏమండి తెలియని పరిస్థితుల మధ్యలో, ఎవరితో మాట్లాడాలో ఏమండి అర్థం కాని పరిస్థితుల మధ్యలో, ఎవరి దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తెచ్చుకుందాము అన్నటువంటి ఆలోచన ఉంది. కానీ అక్కడ ఎవ్వరు తెలియని పరిస్థితుల మధ్యలో, ఎవ్వరు పరిచయం లేనటువంటి వాడై ఒంటరిగా నిలిచి ఏమి అర్థం కాలేని పరిస్థితుల మధ్యలో దేవునికి ప్రార్థన చేస్తున్నాడంట. అయ్యా, నాతాను ప్రవక్త ద్వారా నువ్వు పలికావు, బాగానే ఉంది. ఈ ప్రాంతంలో మందిరము కడదామని నేను ప్రారంభిస్తుంటే అనేక మంది శత్రువులు వచ్చి నన్ను ఆటంకం చేస్తున్నారు. ఏమి చెయ్యాలి? నేనేమి చెయ్యాలి? దేవునికి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు దావీదుతో దేవుడు చెప్తున్నాడు. దేవుడు చెప్తున్నాడు, దావీదా, నువ్వెందుకు భయపడతావు? నువ్వెందుకు కృంగిపోతావు? నువ్వెందుకు అలజడి చెందుతావు? వారేమంటారో వీరేమంటారో అని చెప్పేసి ఎందుకు కలత చెందుతావు? నేను నీతో ఒక వాగ్దానం చేస్తూ ఉన్నాను. ఏమిటి ఆ వాగ్దానం అంటే, నీ పగవారందరినీ నేను అణిచివేస్తాను. కొట్టు చప్పట్లు గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. నీ మీద ఎవరైతే పగపట్టి ఈ ప్రాంతంలో సేవ చేయకుండా ఆటంకము చేస్తున్నారో, నీ మీద పగపట్టి ఎవరైతే ఆటంకాలు ప్రారంభిస్తున్నారో, ఎవరైతే నీ మీద పగపట్టి ఈ ప్రాంతంలో ప్రార్థన జరగనివ్వకుండా ఆటంకము చేస్తున్నారో, వారందరినీ నేనేం చేస్తానంటే అణిచివేస్తాను. ఎవరైతే రంకెలు వేసి నోరెత్తి స్వరమెత్తి గలమెత్తి ఏమండి ప్రాంతంలో పని ప్రారంభించనివ్వకుండా, మందిరం ప్రారంభించనివ్వకుండా, వాక్యాన్ని ఏమని చెప్పనివ్వకుండా ఆటంకాలు చేస్తున్నటువంటి వ్యక్తులని నేను అణిచివేస్తాను. వారిని అణిచివేస్తాను. నేను ఈ ప్రదేశము నేను ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ దేవుని కట్టమన్నటువంటి ప్రదేశం ఇది. ఎప్పుడైతే
దేవుడు దావీదుతో వాగ్దానం చేశాడు, ఆ వాగ్దానాన్ని పట్టుకున్నాడండి. ఆ వాగ్దానాన్ని పట్టుకొని నా పగవారందరినీ అణిచివేస్తానని చెప్పావు, ఇదిగో వారిని నువ్వు అణిచివేయొద్దయ్యా, వారిని నువ్వు అణిచివేయద్దు. ఎవరైతే నీకు విరోధంగా లేచి, ఎవరైతే ఈ సమాజంలో దేవుని వాక్యము చెప్పకూడదని వ్యతిరేకంగా లేచారో వారిని అణిచివేయక వారిని సమాధానంతో మా దగ్గరికి తీసుకురా అని దావీదు ప్రార్థన చేశాడట. దావీదు ప్రార్థన చేసిన ఏముంది, మరి కొన్ని గంటలలో ఏమండి ఎంతమంది అయితే ఆటంకం చేయడానికి వచ్చారు, ఎంతమంది అయితే మందిరము కట్టనివ్వకుండా ఆటంకాలు చేయాలని వచ్చారో, ఎంతమంది అయితే ఆ పనిని ఏమండి ప్రారంభించకుండా ఆపాలని వచ్చారో, కొన్ని రోజుల కట పని ప్రారంభిస్తుంటే ఒక్కళ్ళు రావట్లేదట. కారణం ఏమిటంటే దేవుడు వారితో మాట్లాడాడు. మీ మధ్యలో ఉన్నటువంటి సేవకుడు ఎవరు? దావీదు. ఆ దావీదుకు ఎవరైనా వ్యతిరేకంగా లేస్తే, ఆ దావీదుకు ఎవరైనా విరోధంగా ప్రవర్తిస్తే, ఆ దావీదుకు ఎవరైనా ఆటంకాలు చేస్తే మిమ్మల్ని అణిచివేస్తానని దేవుడు గత రాత్రే వారితో మాట్లాడబట్టి ఏమండి ఒక్కరు రావట్లేదట. అప్పుడు వరకు పని ప్రారంభించడానికి వచ్చినటువంటి ఆ యొక్క ఏమండి అనేక మంది ప్రజలు పని ప్రారంభించడానికి వస్తే దావీదు వచ్చి నిలబడితే ఆటంకాలు, ఎన్నో అవరోధాలు, ఎన్నో అభ్యంతరాలు, ఎన్నో ఏమండి ఆటంకాల వలయాల్లోనికి దావీదును పడవేయాలని చూశారు. నేను వచ్చిన కొత్తలో కూడా చాలామంది రంకెలేశారు. ఎందుకు వచ్చావు? ఎవరు రమ్మన్నారు? మా ప్రాంతంలో రావటానికి వీల్లేదు, మా ప్రాంతంలో సేవ చేయడానికి వీల్లేదని ఎంతోమంది రంకెలేశారు. ఎంతోమంది అడ్డు గోడలు కట్టాలని చూసినా కూడా ఈ పరిచర్య మహిమ కలిగిన పరిచర్య కాబట్టి దేవుడు ముందుకు తీసుకొని వెళ్తున్నాడు. గొడ్డు జాపాలు గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది అయితే విరోధంగా లేచినటువంటి వాళ్ళు ఈ రోజున సమాధాన పడ్డారు. ఎవరైతే మందిర విషయంలో ఆటంకము చేయాలని పూనుకున్నటువంటి వారు ఈ రోజున దేవుని దగ్గర సమాధాన పడి దేవుని పనిని ప్రారంభించడానికి వచ్చిన వ్యక్తిని ఆటంకము చేయకూడదని, దేవుని సేవ చేయడానికి వచ్చిన వ్యక్తిని ఆటంకము చేయకూడదని, దేవుని చేత ఏర్పరచబడినటువంటి దేవుని సేవకుడని ఏమండి నా ప్రవర్తనను బట్టి, దేవుడిచ్చే వరములను బట్టి, దేవుడిచ్చే వాక్యములను బట్టి ఈరోజున అనేక మంది తెలుసుకొని చాలామంది క్షమాపణ చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. చాలామంది బాధపడిన వాళ్ళు కూడా ఉన్నారు. వారందరినీ దేవుడు ఏం చేస్తాడంటే దేవుని ప్రేమలోనికి తీసుకొచ్చాడు. దేవుని యొక్క కరుణా నిధిలోనికి దేవుడు తీసుకొని రాబట్టి ఈ రోజున ఈ పరిచర్యలో, ఈ యొక్క ప్రాంతములో, ఈ మందిరములో ఈ రోజున ఎంతమందిగా మనం చేరి ఉన్నామంటే దేవుని యొక్క సేవకుడి పట్ల దేవుని ప్రత్యక్షత ఉందని మీరు గమనించారు. కాబట్టి ఈ దీన సేవకుడి పట్ల దేవుడు నిలిచి ఉన్నాడని, ఈ దీన సేవకుడి పట్ల దేవుడు ఉన్నాడని గ్రహించుకొని మనస్సు మార్చుకొని రూపాంతరము చెందబడి ఈ రోజున దేవుని మందిరంలో మనము నిలిచి ఉన్నామంటే దేవుని సేవకుడు పడినటువంటి ప్రయాస వ్యర్థము చేయనీయకుండా, మీరు పడిన ప్రయాస వ్యర్థము చేయనీయకుండా సంఘాన్ని దేవుడు ఏం చేస్తున్నాడంటే దినదినము ఆశీర్వాదకరపు మార్గంలోనికి తీసుకొని వెళ్ళటానికి గల కారణం ఏంటంటే దేవుని సేవకుడి పట్ల దేవుడు నిలిచి ఉన్నాడు.
ఆ దేవుడే ఏమండి నా పట్ల, దేవుడు నా పట్ల నిలిచి ఉండకపోతే ఈ ప్రాంతంలో సేవ చేసేవాని కాదు. ఈ ప్రాంతంలో వాక్యాన్ని ప్రకటించేవాని కాదు. వాక్యమైన ప్రతి కుటుంబాలు కూడా దేవుడి తన పక్షాన ఉన్నాడని గ్రహించుకొని మనస్సు మార్చుకొని దేవుని వైపు మరలి దేవుని సేవకుడు చెప్తున్నటువంటి వాక్య ప్రకారము నడవాలని, దేవుడు చెప్తున్న సేవకుడు చెప్తున్న వాక్య ప్రకారం జీవితాన్ని మార్చుకోవాలని కంకణము కట్టుకున్నటువంటి వ్యక్తులుగా ఇక్కడ చేర్చబడ్డారు. కారణం ఏంటో తెలుసా? దావీదుకి ఆ రోజున ఆటంకాలు వచ్చాయి, దావీదుకి ఆ రోజున అవరోధాలు వచ్చాయి. ఇక్కడ మందిరం కట్టడానికి వీల్లేదని ఎంతోమంది రాసులుగా పిలవబడుతున్నటువంటి వాళ్ళు ఆటంకం చేశారు. కానీ దేవుని దగ్గర మొరపెట్టాడు దావీదు. దేవుని దగ్గర మొరపెట్టాడు. మొరపెట్టేదే కాకుండా దేవుడు దావీదు మొరను విని దావీదుతో చెప్తున్నాడు, దావీదా, నీకెవరైతే పగస్తులుగా ఉన్నారో, ఎవరైతే విరోధులుగా ఉన్నారో, ఎవరైతే ఆటంకాలు చేస్తున్నారో వారిని అణచి నీ వైపు మరలేటట్టుగా చేస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. అణచి వేయటం అంటే వారిని పాడు చేయటం కాదండి, వారిని అదొక పాతాళానికి తొక్కడం కాదండి. వారి మనస్సును మార్చి తిరిగి మందిరానికి నడిపించటమే అదొక మంచి మనస్సాక్షి. అప్పటి వరకు దావీదును ఆటంకం చేయాలని వచ్చినటువంటి వేవేల మంది ప్రజలు దేవుడు దావీదులో ఉన్నాడని గ్రహించుకొని ఆ దావీదు పని ప్రారంభిస్తూ ఉంటేనంట వాళ్ళు వచ్చి, అయ్యా దావీదా, నేను కూడా మీతో సహకరిస్తాను, నేను కూడా నీతో పాటు పనిచేస్తాను, మీతో పాటు నేను కూడా ఒక చేయి వేస్తాను, మీతో పాటు నేను కూడా ఆ యొక్క పనిలో నేను కూడా పూనుకుంటానని ఎవరైతే శత్రువులుగా లేచారో, ఎవరైతే ఇక్కడ మందిరం కట్టకూడదని దావీదును ఆటంకపరిచారో వారందరూ దావీదు దగ్గరికి వచ్చి సమాధాన పడుతున్నారంట. ఎందుకో తెలుసా? దావీదులో దేవుడు ఉన్నాడని గుర్తెరిగారు కాబట్టి. హల్లెలూయా, హల్లెలూయా. దావీదులో దేవుడు ఉన్నాడని గుర్తెరిగారు కాబట్టి ఈ రోజున నేను మీ మధ్యలో సేవ చేస్తున్నానంటే ఈ సేవకుడిలో దేవుడు ఉన్నాడని గుర్తెరిగావు కాబట్టి ఈ రోజున ఈ ప్రాంతంలో సేవ చేయగలుగుతున్నాను. లేకపోతే దేవరాజు గట్ట ఆశమాష దేవరాజు గట్ట అండి, మామూలుగా చెప్తే వింటారా? కొత్తలో వచ్చినప్పుడు వాక్యం చెప్తుంటే, రే బయటికి రా నువ్వు అన్నారా అనలేదా? బయటికి రా, ఎవడివరా నువ్వు? ఎన్నెన్నో ఎదుర్కొన్నా. ఎన్నెన్నో ఎదుర్కొన్నాను. ఎన్ని మాట్లాడినా కూడా నా యేసు వైపు తల వంచుకొని ఈ ప్రాంతంలో దేవుని ప్రణాళిక ఉంది, ఈ ప్రాంతాన్ని నా ద్వారా దేవుడు బాగు చేయబోతున్నాడు అనేటువంటి నమ్మకము కలిగి దేవుడు నన్ను ఈ ప్రాంతానికి పంపించాడని ఆ నమ్మకత్వాన్ని కలిగి ఈ ప్రాంతానికి వచ్చి ఈరోజు నా సేవ చేయగలుగుతున్నాను అంటే వాళ్ళు మాట్లాడినటువంటి మాటలకు కొన్నిసార్లు కన్నీళ్ళు వచ్చాయి. ఎదురు తిరగాలంటే నేను కూడా తిరగగలను, ఎదురు మాట్లాడాలంటే నేను కూడా మాట్లాడగలను. కానీ నేను ఎవరినో తెలుసా? దేవుని చేత ఏర్పరచబడిన వాడిని. హల్లెలూయా, హల్లెలూయా. వారితో ఎదురు మాట్లాడాను అనుకోండి, వారికి నాకు తేడా కనపడదు. దేవుని ప్రణాళిక ఈ ప్రాంతంలో
ఉన్నదని నేను గుర్తెరిగి ఎన్నో అవరోధాలు వచ్చినప్పటికీ కూడా వాటన్నిటిని నేను ఎదుర్కోబట్టి, వాటన్నిటిని నేను ఎదుర్కొని ముందుకు రాబట్టి ఈ రోజున ఇంత సమాజంగా మీరు కూర్చున్నారు, ఇంత సమాజంగా చేరారు. దేవుని ప్రణాళిక ఈ ప్రాంతంలో ఉందండి. ఇంకా అనేక మంది ప్రజలను దేవుడి ప్రాంతంలోనికి తీసుకురాబోతున్నారు. ఈ ప్రాంతంలో ఇంకా అనేక మంది, వేల మంది ప్రజలను దేవుడు తీసుకొని రాబోతున్నాడు. ఈ ప్రాంతంలో మందిరం పట్టచాలనంత విస్తారమైన ప్రజలతో ఈ మందిరంలో దేవుడు నింపబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. రాబోయే దినాలు ఈ మందిరం పట్టదు, ఈ మందిరం పట్టదు. వాస్తవంగా చెప్తున్నాను. మీరేదో ఏమండి ఏందో పాస్టర్ గారు చెప్తున్నారులే అని మీరు అనాలోచనగా అనుకుంటారేమో. ఇక్కడ నిలబడినటువంటి సేవకుడు ఏమండి ఆషామాష అయినటువంటి సేవకుడు కాదు. పరిశుద్ధాత్మ నింపుదల కలిగి దేవుని ప్రేరేపణతో ఏ వాక్యాన్ని చెప్పమంటాడో ఆ యొక్క దేవుని ప్రత్యక్షతను ధరించుకొని దేవుని యొక్క ఏమండి ప్రత్యక్షతలో నడిపించబడుతూ దేవుని ప్రేరేపణను బట్టి నడిపించగలుగుతున్నానంటే ఈ ప్రాంతంలో దేవుని ప్రణాళిక ఉండబట్టి, దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి ఈ ప్రాంతంలో ఉండబట్టి, దేవుడు నాలో ఆవరించబట్టి, దేవుడు నాతో మాట్లాడబట్టి, ఏ వాక్కులతో దేవుడు మిమ్మల్ని హెచ్చరించాలనో, ఏ వాక్కులతో దేవుడు మీతో మాట్లాడాలనో, మీ హృదయాలలో దేవుడు ఏమైనా సంతోషకరమైనటువంటి వాక్కులతో దేవుడు హెచ్చరించాలనో, ఆ మాటలతో మీ మధ్యలో నిలబడి వాక్యం చెప్పగలుగుతున్నానంటే నాలో పరిశుద్ధాత్మ దేవుడు నిలిచి, దేవుడు చక్కటి మాటల ద్వారా, వాక్యము ద్వారా ఏమండి సంతోషకరమైనటువంటి మాటలతో, హెచ్చరికలతో కూడినటువంటి వాక్యాలతో బలపరుస్తున్నాడంటే దేవుడు నాలో నిలిచి ఉన్నాడని నేను గట్టిగా నమ్మగలుగుతున్నాను. దావీదు కట్టేటప్పుడు అనేక మంది ఆటంకాలు చేశారండి. మందిరాన్ని కట్టేటప్పుడు అనేక మంది ఎవరైతే విరోధంగా లేచారో దేవుడు వాళ్ళందరిని అణచివేసి దావీదు దగ్గరికి వచ్చి, అయ్యా దావీదా, నేను కూడా నీతో పాటు పనిచేస్తా. మరి ఆ రోజు అట్లా మాట్లాడావు కదా అంటే, అయ్యా పొరపాటు అయిందయ్యా. ఆ రోజున పని ప్రారంభించేటప్పుడు, ఆ రోజున పని ప్రారంభిద్దామని చెప్పేసి నేను ప్రారంభిస్తుంటే ఇంతింత బూతులు తిట్టావు కదా, అప్పుడు ఏమైంది అని అంటే, అయ్యా తప్పైపోయిందయ్యా. పని ప్రారంభించేటప్పుడు ఎన్నెన్నో మాటలు మాట్లాడారు కదా, ఏమైపోయింది అని అంటే, అయ్యా దేవుడు మాతో మాట్లాడాడయ్యా. దేవుడు గత రాత్రి మమ్మల్ని ప్రేరేపించాడయ్యా. ఎవరి జోలిని వెళ్ళినా కూడా ఆ సేవకుడు దావీదు లాంటి సేవకుడు జోలికి వెళ్తే చాలా ఇబ్బందులు పడతామని గత రాత్రి దేవుడు మాతో మాట్లాడాడయ్యా. గత రాత్రి దేవుడు మమ్మల్ని హెచ్చరించాడయ్యా. గత రాత్రి దేవుడు మమ్మల్ని మొత్తాడయ్యా. దయతో మమ్మల్ని క్షమించండి దావీదు గారు అని దావీదు దగ్గరికి వచ్చి క్షమాపణ అడుగుతున్నారంట. కారణం ఏంటో తెలుసా? దావీదులో ఎవరు ఉన్నారో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు నిలిచున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు నిలిచాడు. ఏదో తన స్వలాభం కోసం ఆస్తులు సంపాదించుకోవాలని, డబ్బు సంపాదించుకోవాలన్నటువంటి ఆలోచనతో దావీదు మందిరము కట్టలేదు. ఈ ప్రాంతంలో అనేక మందిని దేవుని కొరకై ఒక గుంపు జనాంగాన్ని తయారు చేయాలన్నటువంటి ఆలోచనతో ఈ ప్రాంత ప్రజలను మనస్సు మార్చి దేవుడు సొంత రక్షకుడిగా అంగీకరించుకునేటట్లుగా, దేవుని గుర్తెరిగేటట్లుగా ఏమండి పని ప్రారంభించాడు. వారు వచ్చి సమాధాన పడుతున్నారు, అయ్యా తప్పైపోయింది, పొరపాటుగా మాట్లాడాం, క్షమించు. వారందరూ వచ్చి తలా ఒక చెయ్యి వేసారంట. ఏమండి తలా ఒక చెయ్యి వేసిన తర్వాత ఒక గొప్ప మందిరం ఏర్పడదంట. హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప మందిరం ఏర్పడదంట. దేవుడు మరలా చెప్తున్నాడు, అయ్యా నాకు శత్రువులుగా లేచినటువంటి వాళ్ళు, నాకు శత్రువులుగా ఎదురాడినటువంటి వాళ్ళని నీవు అణిచివేసి సమాధానపరిచావు. కానీ ఇదిగో రాబోయే దినాల్లో ఈ ప్రజల పట్ల నువ్వేం చేయబోతున్నావని మరలా దావీదు దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాడు.
దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాడంట దావీదు. దావీదు చెప్తున్నాడు, ఇదిగో దేవుడు దావీదుతో చెప్తున్నాడు, దావీదా, ఇంత కఠినమైన హృదయాలను మార్చిన దేవుణ్ణి ఏం చేయాలో నాకు తెలియదా? అయ్యా, ఏం చేయబోతున్నావయ్యా? ఈ ప్రజల ఎడల ఏ ఉద్దేశాన్ని కలిగి ఉన్నావయ్యా అని దేవుని ప్రత్యక్షతలో దావీదు చూస్తున్నాడంట. దేవుని ప్రత్యక్షత కొరకు దావీదు చూస్తూ ఉంటే దావీదుతో దేవుడు 3 మాటలు చెప్తున్నాడంట. 3 మాటలు. ఏమిటి ఆ 3 మాటలు అంటే, చదవండి. అదే దినవృత్తాంతాల గ్రంథములో 17వ అధ్యాయం 9వ వాక్యాన్ని చదువుకుందాం. మరియు నేను నా జనులైన ఇశ్రాయేలీల కొరకు ఒక స్థలము ఏర్పరచి వారిని నాటుదును. చాలండి. మొట్టమొదటి మాట దేవుడు చెప్తున్నాడు, నా ప్రజలైన ఇశ్రాయేలుల కొరకు ఒక స్థలాన్ని ఏర్పాటు చేశావు, మందిరాన్ని కట్టావు. మంచిదే. శత్రువులు మిత్రులుగా మార్చబడ్డారు. ఎవరైతే విరోధంగా లేచారో వారు మిత్రులుగా మార్చబడ్డారు, మంచిదే. కానీ నేను చేయబోతున్నటువంటి కార్యం ఏమిటంటే, నేను వారిని నీ సంఘములో నాటెదను. కొట్టే చప్పట్లు గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. నేను వారిని నీ సంఘములో నాటెదను. నాటెదను నాటెదను అని అంటే వరి నాట్లేసేది కాదు. అమ్మ యాడికి పోయినా, అమ్మ ఈ నెలంతా గణపలేదంటే వరి నాట్లకు పోయినా అన్న. యాడికి పోయినా వరి నాట్లకు, మంచిదే. యాడికి పోయినావు అమ్మా ఈ వారం గణపలేదంటే మిరగాయల కోతకు పోయినా అన్న, మంచిదే. చేసుకోవాలా, కుటుంబాన్ని పోషించుకోవాలి. పోయిన నెలంతా మనోళ్ళు ఏమన్నా దూర ప్రాంతంలోకి వెళ్ళి మండు టెండలో కష్టపడి ఎందుకంటే కుటుంబాన్ని పోషించుకోవాలి కాబట్టి, కుటుంబాన్ని ఆర్థికంగా ముందుకు తీసుకొని వెళ్ళాలి కాబట్టి, భూమి మీద దేవుడు మనకిచ్చిన పిల్లలకి సమృద్ధి అయిన ఆహారాన్ని పెట్టుకోవాలన్నటువంటి ఆలోచనతో తల్లిదండ్రులుగా ఉన్నటువంటి వాళ్ళు పని చేసుకుంటున్నారు, మంచిది. కానీ దావీదు దేవుని దగ్గర చేసినటువంటి ప్రార్థన ఏంటంటే, అయ్యా ఇదిగో నీవు నాకు ఇచ్చినటువంటి స్థలంలోనికి తీసుకొని వచ్చావు, ఆ బిడ్డలు నువ్వు ఏం చేయబోతున్నావంటే, నేను వారిని నాటుదును. ఒక మొక్క ఉంది అనుకోండి, ఈ మొక్క ఉంది అనుకోండి, ఈ మొక్క భూమిలో నాటబడ్డదా అండి? నాటబడలే. ఇది ఇంకా కాస్త పెరుగమ్మా మొక్క అని అంటే ఇంకా నేను పెరగను అంటుంది. ఎందుకో? ఇంకా కొద్దిగా పెద్దగా పెరగవచ్చుగా మొక్క, పూలు పూయొచ్చుగా అని అంటే, నేను నాటబడాలంటే నా వేర్లు లోతుగా పోవాలా. నా వేలు భూమిలోకి లోతుగా పోతేనే నేను స్టాండర్డ్గా నిలబడగలుగుతా. ఇది దీనికన్నా కొద్దిగా పెరిగింది అనుకోండి, ఏమైపోద్ది? వంగిపోతుంది. ఎందుకంటే కింద బలం లేదు కాబట్టి, కింద స్టామినా లేదు కాబట్టి. అలాగునే దేవునిలో ఏమండి నడిపించబడుతున్నటువంటి వ్యక్తులను దేవుడు ఏం చేస్తానంటున్నాడంటే, ఇదిగో నేను నిన్ను నాటెదను, నేను నిన్ను నాటెదను. ఒక మొక్కను ఏ విధంగా అయితే మనము ఏమండి ఇష్టానుసారంగా తెచ్చుకున్నటువంటి మొక్కను ఏమన్నా ఇంటి ఎదురుగా భూమిలో నాటుకుంటామో, ఆ మొక్క మరలా పీకేస్తే ఏమవుతుంది? చచ్చిపోద్ది. రాత్రి ఏమో చూసి ఒక మొక్కను చూస్తే ఎండిపోయింది, వాలిపోయిట. ఇప్పుడు ఇట్టున్న మొక్క ఇట్టయిపోయింది. ఏందిరా ఈ మొక్క ఇట్టుంది అని చూస్తే నీళ్ళు పోయాల అక్కోళ్ళు.
ఇరుగురు ముందున్న అక్కోళ్ళే. ఎవరో పాపం మార్కాపులో ఉన్న యవనస్తుడు ప్రేరేపించబడి వాడి కామెర్లట తాగి 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 3 చెవులకు 3 పెడతాడు. ఏంటి? కమ్మలు. వాడి వయసు దిబ్బి కొడితే 25 సంవత్సరాలు లేవు. 3 కమ్మలు పెడతాడు, 3 కమ్మలు పెడతాడు, పొట్టలు తాగుతాడు. వాళ్ళ ఆయన తల పట్టుకొని ఎడతాడు. ఏందిరమ్మయ్యా, ఒక్కగానొక్క కొడుకురా, ఏందిరా నువ్వు చేసి పడినాడు? నా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటా. చిన్న వయసు 25 సంవత్సరాలు కూడా లేవు. ఈ చెవుకు 3 కమ్మలు, ఈ చెవుకు 3 కమ్మలు. నేనేం చెప్పినట్టు ముక్కు కూడా పెట్టుకోరు, ముక్కు బేసరని చెప్పిన. పెట్టుకున్నాడు. 2 నెలలు తిరిగిన ముక్కు బేసర పెట్టుకొని. మార్కాపురంలో ఒకడు చూసిన, వెనకను చూస్తేనేమో సేమ్ ఆడపిల్లలాగానే ఉన్నాడు. జుట్టు పెంచుకొని నీకెందుకు రిబ్బన్ కట్టుకొని వెనక పిలకేసుకున్నాడు. నేను చూసి ఎవరబ్బాయి ఈ అమ్మాయి అని చెప్పి కిందికి పోయి చూస్తే ముందుకు పోయి చూస్తే అబ్బాయి. నేను దగ్గరికి పోయి పూలు కూడా పెట్టుకోకూడదు అంటే నైట్ పెట్టుకుంటా అన్న అంటున్నాడు వాడు. ఈడేవుడు నైటోడు, పగులోడు కాదేడు. పూలు పెట్టుకోకపోయావు నాయన అంటే రాత్రి అన్న ఫ్రెష్గా వస్తాయి మల్లె పూలు. ఏంటబ్బా అట్ట మాట్లాడతావు నువ్వు? ఎవడీడు? తేడాగాడు. మళ్ళీ చేతుర్లాడతావే నువ్వు, మాట్లాడుతున్నావే. అరే సాయంత్రం పెట్టుకోకూడదంటే నన్ను అరే అన్నమాక, అమ్మాయి అని పిలువు నన్ను. కాసేపు అంటే వాడి భాష నాకు వచ్చేటట్టుందని చెప్పి వెళ్ళిపోతున్నారు. నీకు దండపరణ ఆయన వెళ్ళిపోతానని చెప్పి వెళ్ళిపోయా. ఈ మొక్కలు తీసుకొచ్చిన అబ్బాయి తాగి 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 సన్నగా అయిపోతుండు. ఎవరో చెప్పారంట, ఏందిరా బాబు ఇట్లా అయిపోతున్నావు నువ్వు, ఎందుకు ఇట్లా అయిపోతున్నావు అని చెప్పేసి అంటే స్కానింగ్ తీపించుకోపో అన్నారంట. వాడు ఏమంటే స్కానింగ్ కాడికి పోయి చూపిస్తే లివర్ కామెర్లట. డాక్టర్ చెప్పాడు, బాబు తాగి 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 నీ బాడీ అంతా పాయిజన్ అయిపోయింది, లివర్ కామెర్లు వచ్చాయి, 1 నెల రోజులు చచ్చిపోతావు నువ్వు అన్నాడంట. చెప్పాడంట. వాడికి భయం ఏర్పడ్డది. మీ అందరికీ తెలుసు, వాడు మొక్కలు తీసుకొచ్చినాడు, పరిచయం చేశా. సన్నగుంటాడు. 1 నెల రోజులు చచ్చిపోతావు నువ్వు, తాగుడు కానీ మానకపోతే అని చెప్తే ఏం చేయాలో అర్థం కాక నా దగ్గరికి వచ్చాడు. అన్నా డాక్టరు లివర్ కామెర్లు అన్నాడు, 1 నెల రోజులు చచ్చిపోతావు అన్నాడు, భయం అవుతుందన్నా. నేను చచ్చిపోతే మా అమ్మ మా నాయన వాళ్ళు ఏం కావాలా అని అన్నాడు. ఒరే బుద్ధిలోనాడా, ఇప్పుడు వచ్చినా నీకు ఆ డౌటు, ఇప్పుడు వచ్చినా నీకు ఆ డౌటు. అన్న నా కోసం ప్రార్థన చేయన్నా, అన్న నా కోసం ప్రార్థన చేయన్నా అని చెప్పేసి 2 నెలల నుంచి సతాయిస్తున్నాడు. ప్రార్థన చేస్తుంటే దేవుడు ప్రేరేపించాడు. రే అబ్బాయి, దేవుడు నిన్ను బాగు చేయాలంటే, దేవుడు నిన్ను స్వస్థపరచాలంటే మొట్టమొదటిగా నువ్వు కష్టపడినటువంటి కష్టార్జితంలో ఉందే, ఆ కష్టార్జితాన్ని తీసుకొని దేవరాజు గట్టు మందిరం ఉంది, మా మందిరంలోనికి మొక్కలు తీసుకురా నువ్వు అని చెప్పా. చప్పట్లు కొట్టండి గట్టిగా. నీ కష్టార్జితం నాకేమని చెప్పలే, నీ కష్టార్జితాన్ని తీసుకొచ్చి నాకేమని చెప్పలే. ఇంకా చాలామంది అయితే తన స్వలాభం కోసం ఏమండి ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తారు. ఒకటే చెప్పా, దేవుడు నిన్ను స్వస్థపరచాలి, బాగు చేయాలి, నీకు ఆరోగ్యం ఇవ్వాలంటే దేవుని మందిరంలో షో ఐటమ్స్ తీసుకొచ్చి దేవుని మందిరంలోకి తీసుకురా. అవునన్నా, నిజంగా దేవుడు స్వస్థపరుస్తాడన్నా చెప్పా. ఖచ్చితంగా బాగు చేస్తాడు.
సేవకునిగా గ్యారెంటీ ఇస్తున్నా నీకని చెప్పా. దాదాపు ఆ మొక్కలన్నీ 1800 రూపాయలు అవుతాయండి. నా ముందే లెక్క రాశాడు ఓనర్ గారికి. లెక్క రాసి, ఇదిగో అన్నా నా జీవితంలో కట్ చేసుకో, దేవుని మందిరానికి ఇవ్వాలనుకుంటున్నాను, నా ఆటోనే. ఆడేమో సాయంత్రం తీసుకుపోదాంలే అంటున్నాడు. వాయమ్మో వీడి మనసు మారితే మళ్ళా మా చర్చికి మొక్కలు రావే అని చెప్పేసి, లేదు ఇప్పుడే పోదాంపా, ఆడికి ఒక పక్క ఆకలి అవుతుంది, 1:30 అయింది, అయింది, ఇబ్బంది ఏముంది, ఉపవాసమైన ఉందాంలే అని చెప్పేసి ఏమండి ఈ మొక్కలన్నీ ఆటోలు వేసుకొని తీసుకొచ్చి పెట్టి ఆ బిడ్డ కోసం ప్రార్థన చేశానండి. ఆ బిడ్డ కోసం ప్రార్థన చేసిన తర్వాత ఆ బిడ్డకు చెప్పాను, నెల తర్వాత నువ్వు వెళ్ళి స్కానింగ్ తీపించుకో, నార్మల్ రిపోర్ట్ రాకపోతే నేను సేవకునే కాదని చెప్పానండి. వాస్తవం చెప్తున్నాను, ఆ బిడ్డను అడగండి. కాబట్టి నెల తర్వాత అన్నా స్కానింగ్ తీపించుకోవడానికి వెళ్తున్నాను, నా కోసం ప్రార్థన చేయని చెప్పేసి ప్రార్థన చేయించుకొని వెళ్ళి, ఏమండి 12 గంటలకు ఫోన్ చేశాడు, నీకు ఎటువంటి లివర్ కామెలు లేవని చెప్పాడు. కూడా చెప్పలు గట్టిగా హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దేవుని మందిరంలో నాటుతానన్నాడే దేవుడు. దావీదుతో దేవుడు చెప్తున్నటువంటి మాట, ఇదిగో నీకు శత్రువులుగా లేచినటువంటి వ్యక్తులని నీకు మిత్రులుగా చేసి వారిని అణిచివేసి, శత్రువుకు సంబంధించినటువంటి ఆలోచనలు లేకుండా వారిని అణిచివేసి నీ దగ్గరికి తీసుకుని వచ్చి వారిని నేను నాటుతూ ఉన్నాను. మొక్క ఏ విధంగా అయితే నాటబడిందో ఆ నాటబడినటువంటి మొక్కను ఎవరు కదిలించలేరు, నాటబడినటువంటి మొక్కను ఎవరు చెదరగొట్టలేరు, నాటబడినటువంటి మొక్కను ఎవరు పీకివేయలేరు. కారణం ఏంటంటే యేసు క్రీస్తు ప్రభుల వారు నిన్ను తీసుకొని వచ్చి ఈ మందిరంలో నాటాడు. కారణం ఏంటో తెలుసా? సర్వ సత్యములు నడిపించే సేవకుడు ఉన్నాడని. సర్వ సత్యములు నడిపించి దేవునికి ఇష్టానుసారమైనటువంటి బాధను, దేవునికి ఇష్టానుసారమైనటువంటి వర్తమానాలను, నీ మనసును మార్చే వాక్యాలతోటి, నీ మనసును మార్చే అభిషేకమైనటువంటి ఆరాధనతో వచ్చి చేయగలిగినటువంటి దేవుని సేవకుడైనటువంటి ఈ సంఘములో నాటబడటానికి గల కారణం ఏంటంటే యేసు క్రీస్తు పరిధిలోనికి రావాలి. యేసు క్రీస్తు పరిధిలోనికి నువ్వు రావాలి. ఇప్పటి వరకు ఎక్కడెక్కడో నువ్వు తిరిగావేమో, ఇప్పటి వరకు ఆ సంఘం అంటూ ఈ సంఘం అంటూ ఏమో నీ తెగిపోయినటువంటి గాలిపటములాగా నీ ఆత్మీయ జీవితాన్ని నీవు పాడు చేసుకున్నావేమో. దేవుడి పునరుత్థాన ఆరాధనలో దేవునితో మాట్లాడుతున్నాడు. నేను ఈ సంఘములో నాటుతాను, ఈ సంఘములో ఫలాభివృద్ధిని కలుగు చేస్తాను, ఈ సంఘములో ఫలములతో కూడినటువంటి చెట్టులాగా నిన్ను అనేక మందికి ప్రకాశింప చేయగలుగుతాను. కారణం ఏంటో తెలుసా? జీవము కలిగినటువంటి సంఘంలో నడిపించే దేవుని సేవకుడు, సారవంతమైనటువంటి దేవుని సేవకుడు, ఉన్నది ఉన్నట్లుగా బోధించగలిగినటువంటి సేవకుడి సంఘములో స్థిరపడే వ్యక్తివిగా నువ్వు ఉండాలి. స్థిరపడే వ్యక్తివిగా ఉండాలి. కొన్ని మొక్కలు ఏం చేస్తాయంటే ఎగిరిపోతూ ఉంటాయి. కొన్ని మొక్కలు ఎగిరిపోతుంటాయి. ఈ సంఘం బాగలేదు, ఆ సంఘం బాగలేదు, ఆ సేవకుడు బాగలేడు, ఈ సేవకుడు బాగలేడని కొన్ని మొక్కలు ఏం చేస్తారంటే ఏమని తెగిపోయిన గాలిపటమాలు తిరుగుతూ ఉంటాయి. ఆ మొక్కలకు కాపుదల ఉండదండి, ఆ మొక్కలకు కాపుదల ఉండదు. మనం ఒక మొక్కను ఏమండి నాటుకున్నప్పుడు దాని చుట్టూ కంచి లేకపోతే ఏమైపోతుంది? కుక్కలు వచ్చి కోరికిపోతాయి, పందులు వచ్చి పీకిపోతాయి. అదేవిధంగా దేవుని మందిరములో నాటబడినటువంటి నీ జీవితానికి పరిశుద్ధాత్మ దేవుడు అనే వ్యక్తి నీకు కంచెగా నిలబడాలి. కొట్టజాపలు గట్టిగా ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీకు పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే కంచెగా నిలబడతాడో, ఎప్పుడైతే నీకు కాపుదలగా నిలబడతాడో, ఎప్పుడైతే సంరక్షకుడిగా దేవుడు నీకు నిలబడతాడో, ఎప్పుడైతే ఏమని జీవము కలిగినటువంటి తోటలు నువ్వు చార్చబడతావో,
ఆయన కాపుదల నీకు అనుగ్రహించి ఏ అపాయము కలగనివ్వకుండా ఆయన నిన్నేం చేస్తాడంటే కాపాడుతాడు. నువ్వు కలకత్తా వెళ్ళు, రాజమండ్రి వెళ్ళు, ఢిల్లీ వెళ్ళు, సింగపూర్ వెళ్ళు, అమెరికా వెళ్ళు, ఎక్కడికి వెళ్ళినా కూడా నీవు దేవుని మందిరములో నాటబడ్డ విశ్వాసము కాబట్టి, నీకొక పరిశుద్ధాత్మ దేవుడనే కంచెని వేశాడు కాబట్టి, ఏ ప్రాంతానికి వెళ్ళినప్పటికీ కూడా, ఎన్ని నెలలు ఉన్నప్పటికీ కూడా, ఎన్ని సంవత్సరాలు ఉన్నప్పటికీ కూడా నిన్ను టచ్ కూడా చేయలేడు. నిన్ను టచ్ కూడా చేయలేదు. కారణం ఏంటంటే కంచె కలిగినటువంటి తోటలో ఇక్కడ నీవు నిలిచున్నావు కాబట్టి. ఇక్కడ నువ్వు నిలుచున్నావు కాబట్టి. వేరే వ్యక్తిని ఒక ఆయన్ని అడిగాను, ఏందన్నా ఒక వారం ఇక్కడ కనపడతావు, మరొక వారం కనపడవు అంటే, 2 వారాలు ఈడికి, 2 వారాలు చెప్పండి, 2 వారాలు ఈడికి కొత్త, 2 వారాలు ఒక హోటల్కి వెళ్ళి భోజనం చేసి పక్క హోటల్లో బిల్లు కట్టేస్తావా? చెప్పండి, పక్క హోటల్ కట్టేస్తావా? ఈ హోటల్లో భోజనం చేసి పక్క హోటల్కి వెళ్ళి ఏమండి బిల్లు ఇస్తుంటే, అయ్యా నా కాడే ఎప్పుడు తిన్నావు అని అంటాడా అండా? సేవకుడు ఒక వాస్తవం చెప్తున్నా నేను, ఇది మీది సొంత ఇల్లు, మీ సొంత ఇల్లు ఇది. నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా అద్దె ఇంట్లో ఉన్నట్లే. అద్దె ఇంట్లో ఉంటే యజమానుడు ఏమంటాడు? నచ్చినప్పుడు అబ్బా మంచోడు, అబ్బా నువ్వు చాలా మంచోడివి నువ్వు. ఎప్పుడు? నెల అద్దె కట్టేటప్పుడు. 2 రోజులు నువ్వు కట్టే అద్దె లేట్ అయింది అనుకోండి, ఉంటే ఉండు, లేకపోతే ఖాళీ చేసే. మళ్ళీ నువ్వు యాడికి రావాలా? నోర్లు రావట్లే. యాడికి రావాలా? సొంత ఇంటికి రావాలా? సొంత ఇంట్లో ఉన్న స్వేచ్ఛ అద్దె ఇంట్లో ఉండదు. నీకు తెలియక దేవుడు ఆడనే అద్భుతాలు చేశాడన్నా. ఏమిడ చేయడా? ఆడేనా దేవుడు ఉండేది? దేవుడు ఈడ లేడా? ఈ రోజున ఇంత సమాజంగా నువ్వు కూడావంటే ఇక్కడ దేవుడు ఉన్నాడన్నటువంటి నమ్మకం నీలో కలగబట్టి ఈ మందిరం అంతా పట్టచాలన్నటువంటి ప్రజలతో దేవుడు నింపుతున్నాడు. నువ్వు ఎన్నాళ్ళు ఉన్నా కూడా తెగిపోయిన గాలిపటానివే. గుర్తుపెట్టుకో. ఈ లైవ్లో వింటున్న విశ్వాసి, దేవుడు నీతో చెప్తున్నాడు. యవనస్తుడా, దేవునితో మాట్లాడుతున్నాడు. ఎంతకాలము నువ్వు ఏమండి ఎక్కడికి వెళ్ళినా కూడా అద్దెంటిని, ఆ సొంతింటిని విడిచిపెట్టినా కూడా తిరిగి ఎక్కడికి రావాలా? సొంతింటికి రావాలా? బైబిల్లో ఒక మాట ఉంది, చదవండి. సామెతల గ్రంథం, త్వరగా ముగిస్తానే. 27వ అధ్యాయం 8వ వాక్యం. గట్టిగా చదువు అమ్మ, మైకులో చదువు. మైకులో అందరూ వినాల. తన ఇల్లు విడిచి తిరుగువాడు గూడు విడిచి తిరుగు పక్షితో సమానుడు. మళ్ళా చదువు. తన ఇల్లు విడిచి తిరుగువాడు గూడు విడిచిన తిరుగు పక్షితో సమానుడు. గూడు విడిచిన తిరుగు పక్షితో సమానం. ఈ పక్షి ఒక చోట ఉండదు. 2 వారాలు ఈడికి, 2 వారాలు నువ్వెవరివి? గూడు లేని పక్షివి.
గూడున్న పక్షివి కాదు. ఆ సంఘం ఈ సంఘం, ఈ సంఘం ఆ సంఘం అని ఏమండి తిరుగుతున్నావంటే నీవెవరివంటే గూడు లేని పక్షివి. అటువంటి పక్షులను మనం ఏం పట్టించుకోవాల్సిన అవసరంలే. వచ్చిందా ఆ పక్షికి ఏమండి 2 రాగి గింజలు వేయటమే. ఏ గింజలో చెప్పండి? రాగి గింజలు 2 వేయటమే. గూడున్న పక్షికి చేతి నిండా పట్టుకొని చేతి నిండా ఏమండి ఆ యొక్క గింజలు పట్టుకొని గూడున్న పక్షికి కడుపు నిండా పెట్టడం. ఇదిగో తినో. గూడు లేని పక్షికి 2-3 రాగి గింజలే వేస్తాం. గూడున్నటువంటి పక్షికి చేతి నిండా ధాన్యం వేస్తాం. ఎందుకంటే ఇది గూటిని కనిపెట్టుకొని ఉంటుంది అని. ఇది సొంత సంఘాన్ని కనిపెట్టుకొని ఉంటుందని నా విశ్వాసకి కడుపు నిండా ఆత్మీయ ఆహారం పెడతాం. కడుపు నిండా కావలసినటువంటి వాక్యాన్ని మేము పెడతాం. కడుపు నిండా కావలసినటువంటి వర్తమానాలను అందిస్తాం. అప్పుడప్పుడు వచ్చే పక్షికి ఏమండి 2-3 గింజలే. 2-3 గింజలతో కడుపు నిండుతుందా? ఖాళీ కడుపుతో వెళ్ళిపోవాలి. నువ్వు ఆడికి పోదామనంటే ఆడ 4 గింజలే. కడుపు నిండా తిందామంటే సమృద్ధి లేదు. ఈ పక్షి ఏ పక్షి అంటే గూడు లేని పక్షి. అట్లాంటి పక్షులు మనం చూస్తూ ఉండటమే. మనం ఏం చేయకూడదు, చూస్తూ ఉండటమే. పావురాలు ఉన్నాయనుకోండి, యజమాని దగ్గర కొన్ని పావురాలు నమ్మకంగా ఉంటాయి. నమ్మకంగా ఉన్నటువంటి ఈ పావురాలు ఏం చేస్తాయంటే మేత కోసం పోతాయి. మేత కోసం పోయినప్పుడు ఆ పావురాలతో పాటు ఇంకా కొన్ని పావురాలు పరిచయం అవుతాయి. హలో, ఎక్కడ నీ గూడు? మాదా దేవరాజు గట్టు, ఈసీ చర్చి. అవునా? అక్కడ బాగా ఆహారం దొరుకుతుందా? రా వచ్చి చూడు ఒకసారి, అని ఈ పావురాలు ఏం చేస్తాయంటే ఒక్కసారి తీసుకొని వచ్చి ఆ గూడి దగ్గర కూర్చోబెట్టినప్పుడు సమృద్ధి అయినటువంటి ఆహారం దొరుకుతున్నప్పుడు ఆ యొక్క పక్షి తిరిగి వెనక్కి వెళ్ళగలుగుతుందా? మరి నువ్వు వెళ్తున్నావంటే నువ్వెవరివి? గూడి లేని పక్షితో సమానం. నీకు సొంత ఇంట్లో దేవుడు స్థానాన్ని కల్పిస్తుంటే, దేవుడు నీకు సొంత మందిరములో దేవుడు నీకు స్థానం ఇస్తుంటే వాటిని నువ్వు కాళ్ళదనుకొని వెళ్ళిపోతున్నావంటే నువ్వెవరివంటే గూడి లేని పక్షితో సమానం. గూడి లేని పక్షికి వర్షం వచ్చినా తడిసిపోతుంది, వాన వచ్చినా తడిచిపోతుంది. ఎందుకంటే ఆ పక్షికి గూడు లేదు కాబట్టి. అదే గూడున్న పక్షి అనుకోండి, వర్షం వచ్చిందనుకోండి, రోన వచ్చి ఆ గూట్లో దాక్కుంటుంది. అవునా కదా? చిన్న ఆటంకం వచ్చి అనారోగ్యం వచ్చిందనుకోండి, రోన వచ్చి గూట్లో దాక్కుంటుంది. గూటి యజమానుడి దగ్గరికి వస్తుంది, అయ్యా యజమానుడా ఈ వారం నాకు బాగలేదయ్యా, ప్రార్థన చేయి నా కోసం. అయ్యా యజమానుడా ఈ వారం అంతా నాకు జ్వరంతో బాధపడుతున్నాను, నా కోసం ప్రార్థన చేయి. గూటి యజమానుడు గమనిస్తాడు, ఓహో ఇది నా పక్షే, కానీ ఈ పక్షి కోసం నేను ప్రార్థన చేయాలని గూటి యజమానుడు ఏం చేస్తాడంటే ప్రార్థన చేస్తాడు. అదే నువ్వు గూడు లేని పక్షిలాగా తిరుక్కుంటూ గూటి యజమానుడి దగ్గరికి వచ్చి, అయ్యా ఇదిగో నేను ఆ సమస్యలతో బాడుతున్నాను, ఈ సమస్యలతో బాధపడుతున్నాను, నా కోసం ప్రార్థన చెయ్య అంటే నేనేం చేస్తానో తెలిసిన, ఊరికట్ట నెత్తి మీద చేపెట్టి ఆమెనని పంపిస్తా. అదే నా గూటి పక్షి అనుకోండి, చేతులు పెట్టి కన్నీళ్ళు కార్చి ప్రార్థన చేస్తా. ఎందుకో తెలుసా? నా గూటి పక్షి నాకు తెలుసు కాబట్టి. కొట్టు చప్పలు గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా.
నువ్వు వేరే పక్షి అనుకోండి, ఊరికట తల అద్దుతా. ఒకసారి నీకు చెప్పాను, ఒక కూటానికి పోతే గుండు చేపించుకొని వచ్చాడు పిల్లగాడు. గుండు చేపించుకొని వచ్చి, ఏమిరా తలంతా కమిలిపోయిందనంటే, పాస్టర్ గారు ఎవరికి చెప్పనంటే ఒక మాట చెప్తానన్నాడు. ఏందో చెప్పురా, ఏందో చెప్పురా. మమ్మోళ్ళు గూడు లేని పక్షివే. గూడు లేని పక్షికి నేనేం చేస్తానంటే, వచ్చిన వాళ్ళు ఎందుకు పోగొట్టుకోవాలా, వచ్చే 500 కానుక ఎందుకు పోగొట్టుకోవాలా, వచ్చే 100 రూపాయల కానుక ఎందుకు పోగొట్టుకోవాలని ఊరికి నెత్తి మీద చేపెట్టి ఆమె అని వదిలేస్తాను. అదే నా గూటి పక్షి ఉందనుకోండి, నా గూటి పక్షి అనారోగ్యంతో ఉంటే సేవకుడిగా నేను ఊరుకోలేను. నా గూటి పక్షి అనారోగ్యంతో బాధపడుతుంటే నేను సంతోషించలేను. నా గూటి పక్షి ఎంతో కన్నీళ్ళ మధ్యలో వలయాల్లో నలిగిపోతుంటే పొరపాటు నేను ఊరుకోలేను. ఎందుకో తెలుసా, నా గూటి పక్షి నా దగ్గరికి వచ్చిందన్నటువంటి ఆనందంతోటి సేవకునిగా కాస్త లేట్ అయినా కూడా, ఒక 5 నిమిషాలు లేట్ అయినా కూడా, ఒక 10 నిమిషాలు లేట్ అయినా కూడా నెత్తి మీద చేపెట్టి కన్నీళ్లు కాచి ప్రార్థన చేస్తా. కారణం ఏంటో తెలుసా, నా గూటిలో ఉన్నటువంటి పక్షి కాబట్టి. కొట్టి జబ్బలు గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. అది తేడా. బైబిల్ చెప్తుంది, తన ఇల్లును విడిచి తిరుగులాడువాడు, తన గూడును విడిచి తిరుగులాడువాడు. చదువమ్మా. తన ఇల్లు విడిచి తిరుగువాడు గూడు విడిచి తిరుగు పక్షితో సమానం. నువ్వు గూడు విడిచి తిరుగుతున్నంత కాలం, ఎవరు నీ దగ్గరికి వచ్చి పరామర్శించలేరు. గూటి యజమానుడు నీ దగ్గరికి రాలేడు. ఎందుకంటే నా గూటి పక్షివి కాదు కాబట్టి. నా గూటి పక్షివి కాబట్టి. ఒకవేళ మిల్లల్లో ఎవరైనా బాగలేక, అన్నా పలానోళ్ళు బాగలేదు, పలానోళ్ళు అనారోగ్యంతో బాధపడుతున్నారు, నువ్వు ఎక్కడున్నా కూడా అర్జెంటుగా వచ్చి ప్రార్థన చేయమనంటే నాకు కాలు వస్తే వస్తాను నేను. ఎందుకో తెలుసా, నా గూటి పక్షివి కాబట్టి. అన్నా ఇదిగో ఫలానా కుటుంబం భయంకరమైనటువంటి ఆ ఇబ్బందుల మధ్యలో నడిపించబడుతుంది, వారి కుటుంబంలో ఎన్నో శోధనలు వస్తున్నాయి, కాస్త వచ్చి ప్రార్థన చేసిపోనంటే ఎన్ని పనులున్నా కూడా పనులన్నీ పక్కన పెట్టి రావటానికి నాకు మనస్సు కలుగుతుంది. ఒకవేళ నా గూటి పక్షివి కాదనుకోండి, అన్నా బాగలేదన్నా ప్రార్థన చేయన్నానంటే, అన్నా ఇంటికి వచ్చి ప్రార్థన చేయనంటే ఇంటికి రాలేను, కానీ అక్క ఫోన్లో ప్రార్థన చేస్తా. సొంత గూటికి సొంత ఇల్లు కలిగినటువంటి పక్షికి ఎంత స్వతంత్రత ఉంటుందో, సొంత ఇల్లు లేని పక్షికి అంత స్వతంత్రత ఉండదు. ఒకవేళ మీరు ఇబ్బందులు పడుతుంటే నన్ను అడగవచ్చు గట్టిగా, ఎందుకు రావన్నా మా ఇంటికి నువ్వు, నేను నీ గూటి పక్షిని కదా, ఎందుకు రావో అడగగలిగినటువంటి కెపాసిటీ మీకు ఉంది. పిలిచిన వెంటనే రాగలిగినటువంటి దీనత్వం నాకు ఉంది. ఈ పునరుద్ధాన ఆరాధనలో దేవునితో చెప్తున్నాడు, నీ పగవారిని అందరినీ నేను అణిచివేస్తాను అని అంటే వారిని తీసుకొచ్చి సమాధానంతో నింపుతాను అని అర్థం. వారిని తీసుకొని వచ్చి మందిరంలో నాటుతాను అని అర్థం. నీవు మందిరంలో నాటబడినటువంటి విశ్వాసిగా నువ్వు ఉండగలిగితే, ఒక
ఒకవేళ శోధన వస్తుంది, ఒకవేళ అనారోగ్యం వస్తుంది, సమస్యలు వచ్చినప్పటికీ కూడా నీ కోసం ప్రార్థించే దైవజనుడు ఉన్నాడు కాబట్టి నీవు అధైర్యపడాల్సిన పనే లేదండి, కృంగిపోవాల్సిన పనే లేదు. కారణం ఏంటంటే దేవుని సేవకుడు నీ కోసం ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాడు కాబట్టి, దేవుని సేవకుడు నీ కొరకు మొరపెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు కాబట్టి ఈ రోజున నువ్వు ప్రశాంతంగా, సంతోషంగా, సమాధానంతో నువ్వు ఉండగలుగుతున్నావంటే దేవుని సేవకుడు ప్రార్థనే నీ కుటుంబానికి కారణమని సేవకుడిగా చెప్తూ ఉన్నాను. దేవుడి మాటలు మన వినికిడిలో ఆశీర్వాదకరంగా మార్చబడునుగాక. తలలు వంచండి, కళ్ళు మూయండి, ప్రార్థన చేసుకొని ప్రభు బలలో మనం పాలు పంపులు పొందుదాం.